గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ స్క్రీన్స్ ఈ ఫ్రైడే మార్నింగ్ లాస్ట్ ట్రేడింగ్ డే ఆఫ్ ద వీక్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. మెజారిటీ ఎక్సెప్ట్ మేబీ జపాన్, మిగతా ఇండిసెస్ అన్నీ కూడా లాభాలతోనే ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మరొకసారి రికార్డ్ హైస్ దగ్గర, నాస్డాక్, S&P 500 రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అయ్యాయి. అక్కడ ఎకానమీ సంబంధించిన డేటా సాలిడ్గా వచ్చింది. యుఎస్ రిటైల్ సేల్స్ స్ట్రాంగ్గా వచ్చాయి, 0.6% పెరిగాయి. మార్కెట్ 0.2% అంచనా వేస్తే. అలాగే వీక్లీ జాబ్లెస్ క్లైమ్స్ డేటా 3 months లో దగ్గర వచ్చింది. సో హయ్యర్ టారిఫ్ రేట్స్ను ఎకానమీ అబ్జార్బ్ చేసుకుంటోంది. కన్జ్యూమర్స్, యుఎస్ సిటిజన్స్, యుఎస్లో ఉండే వాళ్ళందరూ కూడా ఒక ప్రోగ్రెసివ్గా వాళ్ళు లైఫ్ స్టైల్స్ని లీడ్ చేస్తున్నారని ఈ నెంబర్స్ ప్రూవ్ చేస్తున్నాయట. అందుకనే అండ్ మరోవైపు టెక్నాలజీ స్టాక్స్ సంబంధించి TSMC ఏదైతే ఈ చిప్ సెమీకండక్టర్ కంపెనీ ఉందో, TSMC అవుట్లుక్ కూడా చాలా పాజిటివ్గా వచ్చింది. అండ్ JP Morgan, గోల్డ్మెన్ సాక్స్ లాంటి బ్యాంక్ నెంబర్స్ స్ట్రాంగ్గా వచ్చాయి. నెట్ఫ్లిక్స్ నెంబర్స్ పాజిటివ్గా వచ్చాయి. ఇవన్నీ కూడా యుఎస్లో మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ కావడానికి కారణంగా చెప్పొచ్చు. సో ఇదే పరిస్థితి ఇప్పుడు మనకు ఏషియాలోనూ కనిపిస్తోంది. జపాన్లో ఇన్ఫ్లేషన్ నెంబర్స్ అనుకున్న దానికంటే బెటర్గా వచ్చినప్పటికీ కొంచెం అక్కడ సెల్లింగ్ అనేది కనిపిస్తోంది. ఇక మన మార్కెట్ సంబంధించి నిన్న ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ పనిచేశాయి. FIS మరింతగా షార్ట్స్ యాడ్ చేసుకున్నారు. క్యాష్ మార్కెట్లోనూ సెల్లింగ్ చేశారు. సో బహుశా ఇదే కారణంగా చెప్పొచ్చు మనం నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోవడానికి. లేదంటే మనకు నిఫ్టీకి సంబంధించి టాటా కన్జ్యూమర్, టాటా స్టీల్, హిందాల్కో ఇలాంటి కంపెనీస్ బెటర్గా పెర్ఫామ్ చేశాయి. కానీ కొంత బ్యాంక్ స్టాక్స్లో కొంత సెల్లింగ్ చూసాం. అలాగే నిఫ్టీలో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న కంపెనీస్ రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. ఏమిటవి? HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ మూడు కలిపి నిఫ్టీలో ఆల్మోస్ట్ 1/3 వెయిటేజ్ ఉన్నటువంటి కంపెనీస్. సో ఆ కంపెనీల రిజల్ట్స్ కోసం మార్కెట్స్ ఇప్పుడు ఎదురు చూస్తున్నాయి. రిలయన్స్ రిజల్ట్స్ ఈరోజు వస్తాయి, రేపు HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ నెంబర్స్ వస్తాయి. వీటి కోసం మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ట్రేడింగ్ డే అంటే మండే రోజు రియాక్ట్ అవుతాయి ఈ నెంబర్స్కి. కాబట్టి ఇవాళ కొంత సబ్జ్యూడ్గా ఉండే అవకాశం కనిపిస్తోంది ట్రేడింగ్ పరంగా. నిన్న వచ్చిన నెంబర్స్లో విప్రో అనుకున్నట్లుగానే డిసప్పాయింట్ చేసింది, డిసప్పాయింటింగ్ నెంబర్స్. కానీ అంచనాల కంటే కొంచెం మెరుగ్గా వచ్చాయి. అందుకని ADR లాస్ట్ నైట్ యూఎస్లో పెరిగింది. ఇవాళ బహుశా మన ఇక్కడ కూడా విప్రో స్టాక్ అంటే ఇది ఈ వీక్ నెంబర్స్ అనేది ప్రైస్డ్ ఇన్ ఆల్రెడీ విప్రో స్టాక్ ప్రైస్లో రిఫ్లెక్ట్ అయిపోయాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఇక అంతగా మనకు విప్రో లాంటి స్టాక్లో ఫాల్ ఉండకపోవచ్చు. 4 to 5% ఇవాళ పెరిగినా కూడా మనం ఆశ్చర్యపోవడం వస్తుంది విప్రో. ఎందుకంటే యూఎస్ బిజినెస్ బాగుంది, ముఖ్యంగా హెల్త్ కేర్ వెర్టికల్. అండ్ $5 billion డీల్స్ సంపాదించింది లాస్ట్ క్వార్టర్లో. ఇవన్నీ కూడా విప్రో నెంబర్స్ సంబంధించిన పాజిటివ్ అంశాలు. సరే నెగిటివ్ అంటారా? రెవెన్యూ తగ్గింది, మార్జిన్స్ తగ్గాయి. ఇదంతా కూడా ఇప్పుడే అంటున్నట్లుగా మనకు గైడెన్స్ కూడా -1.5 to -3.5% ఫర్ FY26. సో ఇది విప్రో పరిస్థితి. ఇక యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్లోనూ ఇదే పరిస్థితి. ఒక టెక్నికల్ ఇంపాక్ట్ అట. ప్రొవిజన్స్ 4,793 కోట్ల నుంచి 8,000 అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయాయి. 8,200 కోట్లకు పెరిగాయి. ఏంటి అంటే అన్సెక్యూర్డ్ లోన్స్, అగ్రీ లోన్స్లో అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వచ్చింది. ఇది ఓన్లీ 1 time అడ్జస్ట్మెంట్ అంటూ యాక్సిస్ బ్యాంక్ చెప్తోంది. సో యాక్సిస్ బ్యాంక్ ఓవరాల్గా ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కొంత వీక్ పెర్ఫార్మెన్స్ అనేది మనం స్టాక్ ప్రైస్ పరంగా మనం చూస్తూ ఉన్నాం. రిజల్ట్స్ కూడా డిసప్పాయింట్ చేశాయి. కానీ ఇది ఒక 1 time ఫ్యాక్టర్గా మార్కెట్ చూసి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏమైనా ఇస్తుందా? ఇస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. అండ్ ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, రిలయన్స్ 3 నెంబర్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయని మార్కెట్ అంచనా వేస్తుంది. ఇవి ఏమైనా డిసప్పాయింట్ చేస్తేనే మండే నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు ఒకవేళ క్యారీ చేస్తే మాత్రం తప్పకుండా హెడ్జ్ చేసి మాత్రమే పొజిషన్స్ తీసుకోండి. లేదంటే మండే మనం రియాక్షన్స్ గమనిస్తాం నిఫ్టీకి సంబంధించిన 3 హెవీ వెయిట్ స్టాక్స్లో. లేని పక్షంలో మనకు నిఫ్టీ 20-day మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేస్తూ అటు ఇటు కదులుతోంది ఒక రేంజ్లో. ప్రతిరోజు కనుక మనం చూస్తే సుమారుగా 130 నుంచి 150 పాయింట్ల రేంజ్లో నిఫ్టీ కదలాడుతోంది.
నిన్నైతే మనకు 100 పాయింట్ల నష్టం చూసాం. ఇప్పుడే అంటున్నట్లుగా ఎఫ్ఐ సెల్లింగ్ అనండి, F&Oలో జరిగినటువంటి ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ అనండి, ఇవి పనిచేశాయి. ఇంకా నెంబర్స్ పరంగా చూస్తే సరే విప్రో, యాక్సిస్ బ్యాంక్ డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి. స్టాక్ ప్రైస్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయో తర్వాత చూద్దాం. కానీ కొన్ని మంచి నెంబర్స్ కూడా వచ్చాయి. ఇండియన్ హోటల్స్ నెంబర్స్ బాగున్నాయి. రాయల్ ఆర్చిడ్ చిన్న హోటల్ కంపెనీ, గుడ్ నెంబర్స్. పాలీక్యాబ్లో ఎక్సలెంట్ ఆర్ అమేజింగ్ నెంబర్స్ అని చెప్పొచ్చు. ఇది FMEG కంపెనీ, మనకు ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ కంపెనీ. సో సాలిడ్గా వచ్చాయి Q1 నెంబర్స్, హైయెస్ట్ ఎవర్ Q1 నెంబర్స్ ఇన్ కంపెనీస్ హిస్టరీ. సో మార్జిన్స్ ఇయర్ ఆన్ ఇయర్ 2% పెరిగాయి, అంటే 200 బేసిస్ పాయింట్స్. రెవెన్యూ 26% పెరిగింది, 5,906 crores. ఎబిటా 857 crores, 47% పెరిగింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇప్పుడు అంటున్నట్లుగా 12.4 నుంచి 14.5% పెరిగాయి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 49% పెరిగింది. సో వరుసగా రెండో క్వార్టర్ పాలీక్యాబ్ ఎక్సలెంట్ నెంబర్స్ ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. అంతకుముందు Q4లోనూ మంచి నెంబర్స్ అనౌన్స్ చేశారు. ఈ సోలార్ సెక్టర్ అనేది కంపెనీ బిజినెస్ను డ్రైవ్ చేస్తుందని చెప్పుకోవచ్చు మనం. అలాగే ఇంకా కొన్ని నెంబర్స్ మనం మాట్లాడుకుందాం. దెన్ జియో ఫైనాన్స్ AUMస్లో స్ట్రాంగ్ గ్రోత్ కనిపించింది. LTI మైంట్రీ కూడా నాట్ బ్యాడ్ నెంబర్స్. అండ్ ఇవాళ ఇందాక అనుకున్నట్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు JSW స్టీల్, హిందుస్థాన్ జింక్, బంధన్ బ్యాంక్ ఇలాంటి నెంబర్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. సో మండే మనం ఒక కీలకమైన ట్రేడింగ్ డేగా చూడాలి. ఎందుకంటే ఇవాళ రేపు వచ్చే నెంబర్స్ అన్నిటికీ కూడా మండేనే రియాక్ట్ అవుతాయి మార్కెట్స్. సో చాలా కీలకమైన ట్రేడింగ్ సెషన్ మన ముందుంది మండే రోజు. అండ్ మార్కెట్స్ అయితే లోవర్ లెవెల్స్ టెస్ట్ చేసినప్పుడు రికవర్ అవుతున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. నిఫ్టీ పరంగా చూసినప్పుడు నిఫ్టీ లాస్ట్ 1 మంత్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. జస్ట్ జూలైలో ఇప్పటిదాకా మనం చూస్తే, జూలై ఇప్పుడు ఇవాళ ఆల్మోస్ట్ 18th. సో ఈ 18 రోజుల్లో చూస్తే మనకు నిఫ్టీ ఈజ్ డౌన్ 1.6%, షాంఘై 2.1% పెరిగింది, డౌ జోన్స్ 0.9% పెరిగింది, నాస్డాక్ 2.5% పెరిగింది. సో మన మార్కెట్స్ అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. సో అండర్ పెర్ఫార్మెన్స్కి ప్రధాన కారణం ఒకటి, గ్లోబల్గా మనకి ఇంకా ఇండియా US ట్రేడ్ పాలసీ అనేది ఇంకా రూపుదిద్దుకోలేదు. రెండోది ఎర్నింగ్స్ సీజన్ మీద ఉన్నటువంటి సస్పెన్స్. సో ఈ సస్పెన్స్ విడనాడితేనే మన మార్కెట్స్ మళ్ళీ అటో ఇటో పెర్ఫామ్ చేయటం అనేది జరుగుతుంది. సో ఈలోగా మనం ఏం చేయాలి, స్ట్రాంగ్ నెంబర్స్ ఎక్కడైతే వస్తాయో అటువంటి నెంబర్స్, ఇప్పుడే మనం అనుకున్నాం పాలీక్యాబ్ లాంటి నెంబర్స్ అద్భుతంగా వచ్చాయి. సో ఆ స్టాక్ ఆ మధ్య ఆల్మోస్ట్ ఒక 8-9 months బ్యాక్ పడిపోయింది. అప్పుడు ఈ ట్యాక్స్ గొడవలు అవి వచ్చి సమ్ పొలిటికల్ ఇష్యూస్ ఏవో వచ్చాయి. సో ఆ పీరియడ్లో ఎవరైతే చక్కగా కొనుగోలు చేశారో మంచి గెయిన్స్, మంచి రిటర్న్స్ ఇచ్చింది పాలీక్యాబ్ లాంటి స్టాక్. సో అందుకనే ఫండమెంటల్స్ గమనించండి, నాయిస్ పక్కన పెట్టండి, సిగ్నల్ మాత్రమే పట్టించుకోండి అని ఎప్పుడు చెప్తూ ఉంటాం మనం. సో నాయిస్ వినిపించినప్పుడు, ఏదైనా వీక్నెస్లు వచ్చినప్పుడు ఇలాంటి కంపెనీస్ మనకు మంచి ఎంట్రీ ఆపర్చునిటీస్ ఇస్తాయి. కాబట్టి స్ట్రాంగ్ నెంబర్స్ ఎక్కడ వస్తే అక్కడ సెలెక్టివ్గా, ఒక్కొక్క క్వార్టర్ మంచి నెంబర్ వచ్చిందని హడావుడిగా మనం ఎంటర్ కాని అవసరం లేదు. సెలెక్టివ్గా ఆ మూమెంట్ని కనుక క్యాచ్ చేస్తే షార్ట్ టర్మ్లో డబ్బులు వస్తాయి, అండ్ లాంగ్ రన్లో ఎలాగూ మన స్ట్రాటజీ, మన వ్యూహం మనకు ఉంటుంది. సో నిన్న వచ్చిన నెంబర్స్లో HDFC AMC కూడా మంచి నెంబర్స్ వచ్చాయి. అందుకనే స్టాక్ నిన్న క్లోజింగ్ సమయానికి ఆల్మోస్ట్ 3% పెరగటం చూసాం. SW సోలార్ మంచి నెంబర్స్ వచ్చాయి. రిలయన్స్ ఈ కంపెనీని ఎక్వైర్ చేసిన తర్వాత వరుసగా రెండవ క్వార్టర్ ఇది మంచి నెంబర్స్ రావటం. నార్మల్గా రిలయన్స్ ఏదైనా కంపెనీని కొనుగోలు చేస్తే అది కొంతకాలం అట్లీస్ట్ ఒక 1 year బాగా పడుకుంటుంది. ఎందుకనో తెలియదు కారణాలు ఏంటనేది. ఆ తర్వాత నుంచి పెర్ఫామ్ చేయడం మొదలవుతుంది. అది మనం జస్ట్ డైల్లోనూ చూసాం, ఇప్పుడు SW సోలార్లో కూడా చూస్తున్నాం. అండ్ న్యూజెన్ సాఫ్ట్ ఈ కంపెనీ మీద చాలా యాజ్ ఏ మిడ్ క్యాప్ సాఫ్ట్వేర్ కంపెనీ అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ ఎంత బ్యాడ్ రిజల్ట్ వచ్చిందంటే చాలా ఎబిటా 6% ఇయర్ ఆన్ ఇయర్ డౌన్. అదర్ ఇన్కమ్ లేకపోతే ఇంకా చాలా దారుణంగా ఉండేది న్యూజెన్ సాఫ్ట్ రిజల్ట్. సో అందుకనే రిజల్ట్స్ని జాగ్రత్తగా చూస్తూ మనం, స్టాక్ ప్రైస్ నిన్నే రియాక్ట్ అయింది, ఈరోజు కూడా మరికొంత కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది న్యూజెన్ సాఫ్ట్. ఇలా మన రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు వచ్చారా? కుటుంబరావు గారు జాయిన్ అయ్యారా? ఉన్నా వసంత్ గారు. ఓకే అండి, ఓకే. సో ఏంటి వీకెండ్ ట్రేడింగ్ డే మనకు ఈరోజు
ఎలా ఉంటుందనుకుంటున్నారు? ఏ విధంగా అంటే మన ముందు చాలా కొన్ని కీలకమైన రిజల్ట్ ఈవెంట్స్ ఉన్నాయి. సో ఆ ఈవెంట్స్ ఉన్న నేపథ్యంలో మార్కెట్స్ ఈరోజు ఎలా ట్రేడ్ అవుతాయి అనుకుంటున్నారు? నారో బ్యాండ్ లోనే ఉంటాయండి. గత ఫ్యూ సెషన్స్ లో కూడా చూసాం అనమాట. ఎక్స్ట్రీమ్లీ నారో బ్యాండ్ లో మూవ్ అవుతున్నాయి. రికవరీస్ కూడా స్మాల్ రికవరీస్ ఉంటున్నాయి. యాక్షన్ ఎక్కువగా బ్రాడర్ మార్కెట్ లో స్టాక్ స్పెసిఫిక్ గా ఉంటుంది. అయితే వీకెండ్ ఇప్పుడు రిజల్ట్స్ ఏదైతే ఆఫ్టర్ మార్కెట్ రిలయన్స్ కానీ ఇట్లా మేజర్ రిజల్ట్స్ ఏవైతే వస్తాయో డెఫినెట్లీ అనమాట సోమవారం నాడు గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ ఓపెనింగ్ కారణం అవుతాయి. కాబట్టి డెఫినెట్లీ ట్రేడర్స్ కానీ మార్కెట్ ప్లేయర్స్ అనమాట వీకర్ మార్కెట్ ప్లేయర్స్ మాత్రం వితౌట్ హెడ్జింగ్ బై పుట్స్ కానీ ఏదైనా సరే పొజిషన్స్ క్యారీ చేయడం కొంచెం రిస్కీ అవుతుంది. ఆ రిస్కీ అవుతుంది అనడానికి నిదర్శనం పుట్ కాల్ రేషియో నిన్న 0.7 కిందకు కూడా వెళ్ళింది. అంటే నెగిటివ్ బుల్లిష్ బియాస్ ఉంది, ఎక్కువగా కాల్ రేటింగ్ నడుస్తుంది అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. కాస్త మార్కెట్ ఒకసారి బ్రీచ్ అయితే 25,000 లెవెల్ అనమాట చాలా షార్ప్ గా పడుతుందా అనే అనుమానాలకి దారితీస్తున్నాయి ఈ టెక్నికల్ ఫ్యాక్టర్స్. కానీ చూడాలి, ఇంతవరకు అయితే రెసిలియంట్ గా ఉందని చెప్పేసి అనాలి మన మార్కెట్. ఎందుకంటే రెండో పక్కన విక్స్ అనమాట స్ట్రాంగ్ గా ఉంది 11.24, అంటే స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ బుల్స్ ఫేవర్ లో ఉంది. చాలా వీక్ గా ఉంది విక్స్. అంటే భయం లేదు చాలా మందికి, ఏ ఎవిడెంట్ ప్యానిక్ కానీ ఫియర్ డ్రివెన్ సెల్లింగ్ కానీ అదేమీ కనపట్ల. అయితే కన్సిస్టెంట్ గా ఎఫ్ఐ సెల్లింగ్ ఏదైతే వస్తుందో మార్కెట్ లో అది ఎప్పుడు ఆగుతుంది అని మాత్రం డెఫినెట్లీ అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే అది ఆగనంత కాలం ఈ రేంజ్ నుంచి బ్రేక్ రావటం కూడా అనమాట కొంచెం డిఫికల్ట్ గానే కనిపిస్తుంది మార్కెట్ కి. కాబట్టి ఎంతైనా కాషన్ ఇస్ ద వాచ్ వర్డ్ అని చెప్పేసి అని అంటాం. అయితే వేరే న్యూస్ ఫ్యాక్టర్స్ చూస్తూ ఉంటే కనుక డెఫినెట్లీ మార్కెట్ లో లిక్విడిటీ ఎక్కువగా ఉంది అంటానికి నిదర్శనం ఎస్బీఐ క్యూఐపి 4 times వచ్చింది ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ అనమాట. వెరీ టైం ఓపెనింగ్ లోనే 4 times రావటం అంటేనే ఆలోచించాలన్నమాట. ఎంత లిక్విడిటీ ఉంది మార్కెట్ లో అండ్ ఎంత ఎపిటైట్ కూడా ఉంది మార్కెట్ లో. అండ్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ లో ఎస్బీఐ లుక్స్ 4 figure అవలేలుగా క్రాస్ అవుతుంది ఇన్ కమింగ్ డేస్ అని చెప్పేసి కూడా క్లియర్లీ కనిపిస్తాను. అయితే వేరే మ్యాక్రో ఫ్యాక్టర్స్ లో అపార్ట్ ఫ్రమ్ అనమాట ఏదైతే 150 కంట్రీలకి నేను 10 to 15% టారిఫ్ యూనిఫామ్ గా పెడతానని ట్రంప్ గారు అంటాం, ఇండియాతో డీల్ అవుతుంది అంటాం, ఇది రోజు ఒక దూరదర్శన్ సీరియల్ లాగా అయిపోయింది న్యూస్ ఫ్యాక్టర్. ఏదో యాక్చువల్ ప్లేఅవుట్ అయితే ఆ టెన్షన్ కూడా వదిలిపోతుందని చాలా మంది మార్కెట్ ప్లేయర్స్ అనుకుంటున్నారు. చూడాలి ఈ వీకెండ్ లోనన్నా అట్లీస్ట్ ట్రంప్ గారు ఏదో ఒక విషయం తేల్చేస్తారు అని చెప్పేసి ఆర్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ పైన కౌంటర్స్ వస్తాయని. అయితే మధ్యలో కొత్త ఇష్యూ కూడా తెర మీదకి వచ్చింది. ఈ ఉక్రెయిన్ వార్ అనమాట ఆపకపోతే నాటో శాంక్షన్స్ అని ఏదైతే అంటున్నారో ఇవన్నీ చూస్తే కనుక ఇండియా లార్జ్ ఇంపోర్ట్స్ క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి చేస్తుంది. కాబట్టి ఆ ఇంపాక్ట్ ఏమన్నా పడుతుందా అనేది కూడా కేర్ఫుల్ గా చూడాలి. అయితే అట్లీస్ట్ మన గవర్నమెంట్ అయితే మాకేం సంబంధం లేదు మేము కేర్ చేయమన్నట్టే అంటున్నారు కానీ బట్ చూడాల్సి వస్తుంది కేర్ఫుల్ గా. హౌ దీస్ థింగ్స్ ప్లే అవుట్ అనేది మాత్రం ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటాను. ఎందుకంటే మ్యాక్రో ఫ్యాక్టర్స్ ఎక్కడి నుంచో అనమాట వచ్చి ఇంపాక్ట్ చేసి మార్కెట్స్ ని ఊరినే కుంగదీస్తూ ఉంటాయి అనమాట. అది మనం అబ్జర్వ్ చేయాలి. వేరే ఇష్యూస్ అనమాట మనం చూస్తూ ఉంటే ఇండివిజువల్ గా స్టాక్ పరంగా చూస్తే కూడా నేను అనుకోవటం మాత్రం ఈ చిన్న చిన్న కంపెనీలు ఏవైతే రిజల్ట్స్ బాగా ఇస్తున్నాయో వాటి వల్లనే మార్కెట్ కూడా ఈ మాత్రం నేరో రేంజ్ లో ఉన్నా కూడా కాస్త సస్టైన్ అవుతుంది అని చెప్పేసి అని అనుకోవాలి. ఎందుకంటే నిన్న చూసాం ఎక్సిగో కానీ రీసెంట్ కంపెనీ అనమాట 20% అప్పర్ ఫీజ్ అనమాట క్లోజ్ అవటం. 1 కోటి షేర్ల పైన ట్రేడ్ అయ్యి కూడా 20% క్లోజ్ అయింది. అదే హిందూజా గ్లోబల్ 10% పైన దాదాపు అప్పర్ ఫీజ్ దాకా వెళ్ళటం చూసాం. అండ్ కొన్ని ఏదైతే స్పెక్యులేటివ్ బెట్స్ అనుకుంటామో కేసాల్స్ లాంటిది కూడా నిన్న 8.5% పెరగటం మనం చూసాం. అయితే చాలా రోజుల నుంచి సబ్డ్యూడ్ గా ఉన్న పిఎన్సి ఇన్ఫ్రాటెక్ లో కూడా నిన్న వాల్యూమ్స్ అయ్యి దాదాపు 3% పెరగటం మనం చూస్తున్నాం. కొన్ని స్పెక్యులేటివ్ బెట్స్ చెన్నై అనమాట అవాయిడ్ చేయమంటే అలోక్ ఇండస్ట్రీస్ లాంటి హ్యూజ్ వాల్యూమ్ 27 కోట్ల వాల్యూమ్ తోటి నిన్న దాదాపు 5% కూడా పెరగటం చూసాం. అయితే కొన్ని పిఎస్యు స్టాక్స్ లో సెలెక్టివ్ గా అనమాట నిన్న యాక్టివిటీ పెరిగింది మళ్ళా. అలాంటి వాటిలో షిప్పింగ్ కార్పొరేషన్ ఉంది. వెదర్ డిలే చేస్తున్నారా డైవర్స్మెంట్ ఏమనేది తెలియదు కానీ బట్ ఫ్లాట్ గానే క్లోజ్ అయింది అల్టిమేట్లీ అనమాట, బాగా ట్రేడ్ అయ్యి. కాబట్టి చూడాలి, దాదాపు 74 లక్షలు అట్లా ట్రేడ్ అవటం కూడా మనం చూసాం. కొన్ని స్టాక్స్ అనమాట రీసెంట్లీ కరెక్ట్ అయినాయి, లైక్ సోనా బిఎల్డబ్ల్యూ లాంటివి మాత్రం స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేసి నిన్న 5% పైన పెరగటం కూడా చూసాం. ఒక అబ్జర్వేషన్, సెలెక్టివ్ గా చిన్న సిమెంట్స్ నుంచి పెద్ద సిమెంట్స్ వరకు సిమెంట్ స్టాక్స్ లో బయింగ్ వస్తుంది. కాస్త స్టార్ సిమెంట్ అవనండి, నోవోకో విస్టాస్ అవనియండి, ఇలాంటి స్టాక్స్ అన్నిట్లో కూడా కాస్త బయింగ్ కనిపిస్తోంది.
అది కేర్ఫుల్ గా చూడమని చెప్పేసి అని అంటాను. అయితే అదర్వైజ్ నిఫ్టీ పరంగా చూస్తా ఉంటే మాత్రం డెఫినెట్లీ అనమాట సపోర్ట్ కావాలి. మేబీ రిలయన్స్ సేవ్ చేస్తుందా మార్కెట్ ని, మంచి రిజల్ట్ ఇచ్చనేది కూడా చూడాలి. ఎందుకంటే నిన్న కొంచెం మెటల్ స్టాక్స్ లో యాక్టివిటీ వచ్చినా కూడా మేబీ ఎప్పుడైతే ట్రంప్ గారు స్టీల్ పైన డ్యూటీ తేలుస్తారో దానిపైన అనమాట నేను అనుకోవటం మెటల్ స్టాక్స్ బిహేవియర్ ఇన్ కమింగ్ డేస్ ఉంటుంది అని చెప్పేసి అని అనుకోండి. అయితే ఇవాళ వన్ కీలకమైన రిజల్ట్ మెటల్స్ లో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎక్స్పెక్టింగ్ గుడ్ రిజల్ట్. ఎందుకంటే వాళ్ళ మంత్లీ నెంబర్స్ కానీ ఆఫ్ టేక్ నెంబర్స్ అన్ని కూడా క్వార్టర్లీ పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి రిజల్ట్ షుడ్ బి బెటర్ అని అంటున్నాను. అండ్ స్టాక్ కూడా కన్సాలిడేట్ అవుతుంది అదే 1030, 1040 ఆ రేంజ్ లో. కాబట్టి చూడాలి ఎట్లా మూవ్ అవుతుంది అనేది. బట్ ఓవరాల్ గా అదానీ స్టాక్స్ లో కూడా కొంచెం యాక్టివిటీ వల్ల లార్జ్ బ్లాక్ డీల్ ఉంది అదానీ విల్మర్ లో. ఆ బ్లాక్ డీల్ తోటి అదానీస్ ఎగ్జిట్ అయిపోతున్నట్టే, నో మోర్ అదానీ విల్మర్ లో అదానీస్ ఉండరు అనమాట, వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు. అది చూడాలి. కొన్ని స్మాల్ న్యూసెస్ లైక్ ఓఎన్జీసీ రిఫైనరీ పెడతానంటాం జామ్నగర్ లో, ఇలాంటివన్నీ కూడా స్టాక్స్ పైన మైల్డ్ ఇంపాక్ట్ ఉండొచ్చు. కానీ డ్రాగ్ చేస్తున్న స్టాక్స్ కూడా చూడాలి. నిన్న టెక్ మహీంద్రా డ్రాగ్ చేసింది, ఇవాళ విప్రో కాస్త సపోర్ట్ ఇవ్వచ్చు. బట్ వేరే ఐటీ స్టాక్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూడాలి. విప్రో కమెంటరీ కూడా నేను కేర్ఫుల్ గా చూస్తే దేర్ బిజినెస్ మోస్ట్లీ హస్ కమ్ ఫ్రమ్ అమెరికాస్. కాబట్టి ఇప్పుడు అమెరికాలో అవుతున్న ఈవెంట్స్ అన్ఫోల్డ్ అవుతా ఫ్యూచర్ లో ఏమన్నా క్వార్టర్స్ ఎఫెక్ట్ అవుతాయా అనేది కూడా చూడాలి. నిన్న మార్కెట్ ని కాస్త కొస్త డ్రాగ్ చేసినంటే ఐటీ స్టాక్స్ అనమాట. మరి మేబీ ఇవాళ విప్రో లీడర్షిప్ తీసుకుని కొంచెం మైల్డ్ రికవరీ ఇస్తుందా అనేది చూడాలి. నిన్న రిలయన్స్ హెడ్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కాస్త వీక్ గా ఉండటమే చూసాం. 0.5% to 1% ఇంట్రాడే కూడా అనమాట కరెక్ట్ అవటం చూసాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా అట్లానే కరెక్ట్ అవటం చూసాం. కాబట్టి మేబీ వన్ వీక్ మార్కెట్ క్యాప్ కంపెనీని అనమాట టర్న్ అరౌండ్ గా అనమాట, అంటే మార్కెట్ ని టర్న్ అరౌండ్ చేసేటట్టు బిగ్ బ్యాంగ్ రిజల్ట్ ఇస్తే మాత్రం మార్కెట్స్ కొంచెం సేఫ్ కి వెళ్తాయి. బట్ అదర్వైజ్ మ్యాక్రో ఫ్యాక్టర్స్ మారినంత వరకు ఇంత నేరో రేంజ్ లో మాత్రం లాక్ అవుతాయి. అండ్ ఎనీ స్మాల్ నెగిటివ్ ఇక్కడ డేంజర్ పాయింట్ ఏంటంటే ఇంత నేరోగా ఇట్లా షాలోగా ఉన్నప్పుడు ఒక్క డేంజర్ పాయింట్ వచ్చిందంటే మాత్రం ఇమీడియట్ గా నిఫ్టీ 400-500 పాయింట్స్ కరెక్ట్ అయ్యే స్కోప్ ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. కాషన్ ఇస్ ద వాచ్ వర్డ్ అని రిపీటెడ్ గా చెప్తాను. రిజల్ట్స్ ఫాలో కండి. రిజల్ట్స్ బట్టే స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఏవైతే వస్తాయో అబ్జర్వ్ చేసి విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ కూడా కమెంటరీలో కమింగ్ క్వార్టర్స్ లో ఎట్లా ఉంటుందో కూడా చూసి దాన్ని బట్టే స్టాక్స్ పికప్ చేయమని చెప్పేసి కూడా అంటారు. ఓకే. అండ్ మన వర్క్షాప్ ఎజెండా చక్కగా రూపుదిద్దుకుంటుంది. 26th, 27th మనకు వైజాగ్లో వర్క్షాప్ జరగబోతోంది. కుటుంబరావు గారికి 24th and 25th కూడా వైజాగ్లో ఒక మీట్ ఉంది, లాజిస్టిక్స్ సమిట్. సో అది కూడా వైజాగ్లో జరుగుతోంది. సో కుటుంబరావు గారు అక్కడ లాజిస్టిక్స్ సమిట్ జరగబోతోంది కాబట్టి మీ వసంత్ గారు we have postponed it to August first week అండి, బట్ స్టిల్ ఐఎమ్ కమింగ్ టు ద ఇది వర్క్షాప్ కి నో ప్రాబ్లమ్. ఎందుకంటే బికాస్ ఇదే టైం అప్పుడు బిమ్స్టెక్ కాన్ఫరెన్స్ అనమాట జస్ట్ 2 days బిఫోర్ వైజాగ్ లో అవుతుంది కాబట్టి గవర్నమెంట్ రిక్వెస్ట్ పైన కూడా వీ హావ్ షిఫ్టెడ్ టు August 3rd and 4th అనమాట అట్లా. బట్ ద టాపిక్ విచ్ ఐఎమ్ పికింగ్ ఈస్ మల్టీ బ్యాగర్స్ పికింగ్ ఎంత టఫ్ అనేది 1000లో ఒక 3 అనమాట మల్టీ బ్యాగర్స్ అవుతా ఉంటాయి. కాబట్టి ఆ టఫ్ ఎక్సర్సైజ్ ఓవర్ ఏ డికేడ్ ఎట్లా అవుతుంది అంటానికి అనమాట ఎగ్జాంపుల్స్ తో పాటు ఓవరాల్ గా ఒక డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ దానిపైన చేస్తున్నా అపార్ట్ ఫ్రమ్ ఎర్నింగ్స్ ఫోర్కాస్ట్ అన్నమాట. ఎర్నింగ్స్ అండ్ మల్టీ బ్యాగర్స్ అద్భుతం. ఇంకా మరి ఆ థీమ్ మీకు అసలు అంతకంటే థీమ్స్ మన రిటైల్ ఇన్వెస్టర్స్కి ఇంకేం కావాలి. క్రాంతి గారు కూడా మల్టీ బ్యాగర్స్ గురించి మాట్లాడుతూ అన్నారు. నేను కూడా ఏదో ఒకటి మల్టీ బ్యాగర్స్, నాది ఐపీఓ రిలేటెడ్, పూర్తిగా ఐపీఓ రిలేటెడ్ ఉంటుంది. క్రాంతి గారు ఎస్ఎంఈ నుంచి ఏదో ఒకటి చెప్తున్నారు. ఏదో క్రాంతి గారు ఒక సరే మీతో బ్రేక్ తర్వాత మాట్లాడతానులేండి. క్రాంతి గారు ఇవ్వబోయే మల్టీ బ్యాగర్ సజెషన్స్ ఏంటి దాని గురించి ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడు. ఓకే, దానికి బ్రేక్ ముందు కుటుంబరావు గారు బిమ్స్టెక్ అనేది జరుగుతోందని అన్నారు వైజాగ్లో. అలాగే మరొకటి ఇప్పుడే జస్ట్ ఇన్విటేషన్ వచ్చింది చూస్తున్నాను. 25th, 26th వైజాగ్లో ఫ్యూజన్ ఏఐ సమిట్ అనేది ఏదో ఒకటి జరుగుతుంది. అండ్ మనది 26th, 27th. సో వైజాగ్ ఈజ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ నౌ. రకరకాల సమావేశాలు, సంఘటనలు, అక్కడ ఈవెంట్స్ చక్కగా జరుగుతూ ఉన్నాయి.
అండ్ మన ఈవెంట్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. క్రాంతి గారు నాకు మొన్న చెప్పారు, నా కుటుంబరావు అన్నట్లుగా మల్టీ బ్యాగర్స్ గురించి. ఒకటి ఎస్ఎంఈలో ఒక మల్టీ బ్యాగర్ నేను ఐడెంటిఫై చేశాను, చెప్తానండి ఇందులో. అంటే మల్టీ బ్యాగర్ అంటే మల్టీ బ్యాగర్ పొటెన్షియల్ ఉన్నది అని. క్రాంతి గారు ఒక రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని ఫ్రైడేకే ఇచ్చేయండి నాకు ముందే. ఫ్రైడే అంటే నెక్స్ట్ ఫ్రైడే, మనది సాటర్డే సండే కదా ఈవెంట్. ఫ్రైడేనే ఇచ్చేస్తే ఫ్రైడే కొన్ని షేర్లు నేను కొనుక్కుంటాను, మండే మన వాళ్ళకి చెప్దాం. సో జోక్ చేస్తానండి, అలా ఏమి మనం ఎప్పుడు అలా చేయబోము అనుకోండి. నార్మల్గా అనుకుంటారు చాలామందిలో, ఒక అపోహ అనొచ్చు, లేదా కొంతమంది అలా చేస్తుంటారులేండి. వాళ్ళ సంగతి మనకు అనవసరం. ముందుగా వీళ్ళు కొనుక్కొని తర్వాత చెప్తారు అని అలా ఎప్పుడు ఇంతవరకు చేయలేదండి. అదృష్టవశాత్తు మన ప్యానల్ కూడా ఎప్పుడు అటువంటి ఒక చక్కటి ఇంటిగ్రిటీ ఉన్నటువంటి ఒక ప్యానల్, ఎప్పుడు అటువంటి ఆ ఉద్దేశం కూడా మనసులోకి రానివ్వం. కాబట్టి దాని గురించి డోంట్ వరీ ఎనీబడి. క్రాంతి గారు, ఏంటి మీ థీమ్ ఏంటి? వైజాగ్ వర్క్షాప్ సంబంధించి ఎటువంటి థీమ్ని ప్రజెంట్ చేయబోతున్నారు? వసంత్ గారు, బై అండ్ లార్జ్ రీసెంట్గా లిస్ట్ అయినటువంటి ఐపీఓస్లో ఎటువంటి ఆపర్చునిటీస్ చూడాలి? నెక్స్ట్ ఐపీఓ మార్కెట్స్ బాగా హీట్ అయి ఉన్నాయి అన్నమాట. ఇటువంటి టైంలో ఐపీఓలో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి? వీటిలో నుంచి ఏమైనా మల్టీ బ్యాగర్స్ వస్తాయా? నెక్స్ట్ ఏంటంటే మల్టీ బ్యాగర్స్లోనే ఒక కాన్స్టెంట్ కాంపౌండర్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనే థీమ్ని ఫోకస్ చేస్తాను వసంత్ గారు. కాన్స్టెంట్ కాంపౌండర్స్. నెక్స్ట్ వచ్చేసేసి వసంత్ గారు, మనం 20th ఏప్రిల్కి మనం విజయవాడలో కలవటం జరిగింది. విజయవాడలో మనం జాన్ కోక్రెల్ గురించి చెప్పడం జరిగింది. ఆ స్టాక్ మనం కనుక చూసినట్లయితే అది చాలా సైలెంట్ స్టాక్ అన్నమాట. షోలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇట్స్ వెంట్ అప్ బై 80% వసంత్ గారు. సో అందువల్ల ఇన్వెస్టర్స్ నార్మల్గా మనం ఏదైనా 3000 రూపీస్ కానీ 1500 రూపీస్ కానీ స్టాక్ చెప్తే అమ్మో చాలా ఎక్కువ ప్రైస్ అండి అంటే. నేను కూడా ఒక ఇద్దరైనా కొన్నారా విజయవాడ వర్క్షాప్కి వచ్చిన వాళ్ళు జాన్ కాక్రేల్ అని నాకు డౌట్. సో ప్రైస్ చూడాలా, వాల్యూ చూడాలా? ఇన్వెస్టర్స్కి ఒక మీమాన్స్ ఉంటుంది అనమాట. సపోజ్ ఎంఆర్ఎఫ్ 80,000 అంట, 80,000 అంటే దాంట్లో వాల్యూ ఎట్లా ఐడెంటిఫై చేయాలనే దాని మీద కొంచెం ఫోకస్ చేయడానికి ట్రై చేస్తాను వసంత్ గారు. ఓకే, సరే, నా గొంతు బాగాలేదు ఈరోజు. ఎటువంటి చెల్లి పని చేశారు, గొంతు పాడైంది? ఓకే, బాగా ఐస్ వాటర్ ఏదో తాగి ఉంటారు. నో ప్రాబ్లం, మీకు వేరే అలవాటు లేవు కాబట్టి ఐస్ వాటర్దే అనుకుంటున్నాను నేను. రైట్. అండ్ వసంత్ ఏం మాట్లాడబోతున్నాడు? మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడతాడు. అందులో ఒక చక్కటి రిటైర్ అయిన వాళ్ళ కోసం ఒక చక్కటి స్కీమ్ ఉంది. రిటైర్మెంట్ ఫండ్స్ని ఏ విధంగా డిప్లాయ్ చేయాలి, నెల నెల కొంత రిటర్న్ తీసుకుంటూనే ఇంకా క్యాపిటల్ని వృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు ఏమున్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎన్ ఎక్సలెంట్ మ్యూచువల్ ఫండ్ సెషన్. 27th ఫస్ట్ సెషన్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఉంటుంది. అండ్ మార్కెట్ బేసిక్స్ మీద కూడా కొంత డీల్ చేసే అవకాశం మనకు ఆ ఫస్ట్ సెషన్లో ఉంది. రామకృష్ణ గారు, మీరు F&O గురించి మాట్లాడుతున్నారు. F&O ట్రేడర్స్కి ఇచ్చే సజెషన్స్ ఇస్తున్నారు, అంతేనా? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అవునండి, మెయిన్గా మనీ మేనేజ్మెంట్ రూల్స్, అట్లాగే ట్రేడ్ మేనేజ్మెంట్, ట్రేడ్ని ఎలా మేనేజ్ చేయాలి, మనకున్న క్యాపిటల్లో ఎంత ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవాలి, చాలా మంది ఓవర్ లెవరేజ్ తీసుకోవటం, మళ్ళీ దాని మీద అసలే అప్పు తెచ్చి చేయటం, ఇట్లాంటి పనులు చేస్తున్నప్పుడు మనకి క్యాపిటల్ తొందరగా ఎరోడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎట్లా చేస్తే, అంటే ఎంత మనీ మేనేజ్మెంట్ లో రూల్స్ ఎలా ఫాలో అయితే ఎంతకాలం మనము సర్వైవ్ అవుతాం అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్ లో. మనం సర్వైవ్ అవుతూ ఉంటే ఈవెన్చువల్ గా ట్రేడింగ్ ఎలా చేయాలో ఆటోమేటిక్ గా మనకు అర్థం అవుతుంది. అలా కాకుండా తెచ్చిన కొద్ది రోజులకో లేకపోతే కొద్ది నెలలకో మనం వైప్అవుట్ చేసేసుకుంటే మనీని లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే వాళ్ళు మళ్ళీ క్యాపిటల్ తెచ్చుకునే పొజిషన్ లో ఉండరు. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అందుకని మెయిన్ గా నా ఫోకస్ అంతా మనీ మేనేజ్మెంట్, ట్రేడ్ మేనేజ్మెంట్, అట్లాగే డ్రాడౌన్ వచ్చినప్పుడు ఎట్లా మనము దాన్ని సర్వైవ్ అవ్వాలి, మళ్ళీ దాని నుంచి రికవరీ అవ్వాలి, ఈ పాయింట్స్ నేను కవర్ చేయదలుచుకున్నాను. చాలా లాస్ట్ పాయింట్ చాలా కీలకం. డ్రాడౌన్స్ అంటే మార్కెట్స్ వెనక్కి వచ్చేస్తాయి, మనం ఎక్కడో ఎంటర్ అవుతాం, అక్కడ నుంచి 10%, 20% అలా వెనక్కి వచ్చినప్పుడు ఎటువంటి పద్ధతిని అవలంబిస్తే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ రామకృష్ణ గారు. సో ఏంటి ఈరోజు ఏ విధంగా ట్రేడ్ చేయాలి? సో మార్కెట్స్ అయితే నిన్న సపోర్ట్స్ పాయింట్స్ దగ్గర దాదాపుగా సపోర్ట్ పాయింట్స్కి వచ్చి
మళ్ళీ పైకి రాలేదు. సో ట్రేడ్స్ ఏమి పెద్ద జనరేట్ అవ్వలేదు. ఈవెన్ ట్రేడ్ ఫామ్ అయినా కానీ స్టాప్ లాస్ హిట్ కాలేదు. సో మొత్తం మీద మార్కెట్ లో కొంత స్తబ్దత నెలకొందండి. అంటే ఈవెంట్స్ పెండింగ్ ఉండటం, ట్రంప్ టారిఫ్ ఎలా ఉంటుంది అనేది దాని మీద ఆసక్తి ఉండటం, అలాగే మేజర్ రిజల్ట్స్ ఇంకా రాకపోవడం బ్యాంకింగ్ సెక్టర్ నుంచి. ఐటీ సెక్టర్ నుంచి కొంత డిసప్పాయింట్మెంట్, ఆ స్టాక్స్ కొంత వీక్ గా ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. సో బ్యాంక్స్ నుంచి కూడా రిజల్ట్స్ వచ్చేస్తే బ్యాంకింగ్ ప్యాక్ నుంచి అప్పుడు మార్కెట్ క్లియర్ డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉందండి. సో మనం అలాగే సెటిల్మెంట్ కూడా దగ్గర అవుతున్నాము. 1 week లో మంత్లీ సెటిల్మెంట్ ఉంది. సో ఈ అన్ని విషయాల నేపథ్యంలో మార్కెట్స్ కొంత కన్సాలిడేషన్ గా ఎక్కువ మొగ్గు చూపిస్తున్నాయి. అట్లానే పానిక్ అయితే ఏం లేదండి మార్కెట్ లో. పానిక్ గా పడిపోతుంది ఇట్లాంటి అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే విక్స్ అనేది ఆల్మోస్ట్ మనకి 14-15 months లో దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ట్రేడ్ కాదు, జరుగుతుంది క్యాల్కులేషన్. 11.24 దగ్గర ఇండియా విక్స్ ఉండటంతో పానిక్ సినారియో ఏమి అమర్చి కాకపోవచ్చు, కానీ కొంత కన్సల్టేషన్ టు అంటే టోటల్ గా ఒక బయాస్ కూడా లేదండి. అంటే పాజిటివ్ బయాస్ కానీ నెగిటివ్ బయాస్ కానీ మార్కెట్ లో లేదు. సపోర్ట్స్ పరంగా చూసినప్పుడు మనకి 25,073 ఈ రోజు S1 ఇవ్వడం జరిగింది. అది ఎగ్జాక్ట్ గా మనకి 50% ఫిబొనాచి రీట్రేస్మెంట్ అండి. అంటే ఆ ప్రైస్ పాయింట్ దగ్గర మనకి సపోర్ట్ ఇమీడియట్ గా కనిపిస్తుందండి. అట్లాగే మనకి బిగ్ రౌండ్ నెంబర్ 25,000 దగ్గర ఒక సపోర్ట్, చాలా క్లియర్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో నిన్న చూస్తే ఇండికేటర్స్ పరంగా చూస్తే నిఫ్టీ 10-20 ఇలాంటి చిన్న చిన్న మూవింగ్ యావరేజ్ కంటే కింద ట్రేడ్ అవుతూ ఉంది. అట్లాగే RSI కొంత మళ్ళీ వీక్నెస్ కనిపించింది. 47.56 RSI కనిపించింది. MACDలో నెగటివ్ క్రాస్ ఓవర్ కనిపిస్తుంది. సో అట్లాగే ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తే అంటే వీక్లీ పొజిషన్స్, అంటే వీక్లీ ఎక్స్పైరీకి 24th క్లోజ్ ఎక్స్పైరీ ఓపెన్ ఇంట్రెస్ట్ లో కనుక అబ్జర్వ్ చేస్తే 25,200 కాల్ రైటింగ్ హైయెస్ట్ గా కనిపిస్తుంది. పుట్ రైటింగ్ చూస్తే 24,900 అనేది పుట్ రైటింగ్ హైయెస్ట్ గా కనిపిస్తుంది. సో మొత్తం మీద ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చాలా నారో రేంజ్ లో కన్సాలిడేషన్ మార్కెట్ లో ఉందని అర్థం అవుతుంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బిఫోర్ రిజల్ట్స్, పెద్ద బ్యాంక్స్ రిజల్ట్స్ వచ్చే ముందే బ్యాంక్ నిఫ్టీ కొంత వీక్నెస్ లో నిన్న కనిపించడం చూసాము. -340 points నష్టపోయింది బ్యాంక్ నిఫ్టీ. కాకపోతే 20 days EMI మాత్రం హోల్డ్ చేస్తూ ఉంది ఇప్పటికీ కూడా. RSI కూడా 50 అబోవ్నే ఉంది, 52.99. MACD మాత్రం కొంచెం నెగిటివ్ క్రాస్ ఓవర్ ఉంది. కొంత కన్సాలిడేషన్ అనేది వేరే ఇండికేటర్స్ లో కనిపిస్తున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీలో ఓపెన్ ఇంట్రెస్ట్ లో 57,000 కాల్ హైయెస్ట్ రైటింగ్ ఉంది. అట్లాగే 56,000 పుట్టు హైయెస్ట్ రైటింగ్ ఉంది. సో మొత్తం మీద ఒక కన్సాలిడేషన్ మోడ్ లో మార్కెట్స్ ఉండే అవకాశం ఉంది. మండే రోజు అంటే బిగ్ రిజల్ట్స్ కొన్ని వీకెండ్ లో ఉన్నాయి కాబట్టి మండే రోజు బిగ్ మూవ్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే క్రాంతి గారు, ఇప్పుడే నేను మీరు విజయవాడలో ఇచ్చినవి చూస్తున్నాను. ఒకటే తుస్సుమంది ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా, మిగతా అన్నీ అదరగొట్టేశాయి. సిఎస్బి బ్యాంక్ మీరు 344లో ఇచ్చారు, 428 అయింది. పిరమల్ ఎంటర్ప్రైజెస్ 995 ఇచ్చారు, 1300 చిల్లర ఉంది ఇప్పుడు. విఎస్టీ టిల్లర్స్ మీరు ఇచ్చింది 3715, ఇప్పుడు 4257. అలాగే IGIL చాలా గందరగోళం జరిగిన కంపెనీ ఇది ఇచ్చినప్పుడు కొంచెం నేను కూడా భయపడ్డాను. అంతకుముందు వర్క్షాప్లో నేను దీన్ని సజెస్ట్ చేసినట్లును. 353లో ఇచ్చారు, నౌ ఇట్ ఈజ్ 391. జాన్ కాక్రైల్ సూపర్ డూపర్ హిట్ 2992, 4836, 80%. అండ్ ఒక ఆఫ్ఘాన్సే 444లో ఇచ్చారు, అది ఇప్పుడు 416 ఉంది. కంగ్రాచులేషన్స్. ఈసారి 100% కొట్టాలి మీరు వైజాగ్లో. క్రాంతి గారు. తప్పకుండా వసంత్ గారు, ఆఫ్ఘాన్ కూడా హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ కాల్. ఈ రోజు కూడా కంపెనీకి 2,300 crores ఆర్డర్ వచ్చింది అనమాట, బై ఆన్ డిప్స్. కానీ ఏంటంటే షాపూర్జీ పాలంజీకి కొంచెం డెడ్ బర్డన్ అనేది ఉంది, అది కనుక క్లియర్ అయితే స్టాక్ కెన్ మూవ్ అప్. సైలెంట్ కిల్లర్ మీరు, మామూలు వాళ్ళు కాదు. కుటుంబరావు గారు, రామకృష్ణ గారు ఇంకా నేను చూడలేదు, అవి కూడా బహుశా బాగా వర్కౌట్. ఏంటంటే ఏప్రిల్ విజయవాడ వర్క్షాప్ కొన్న ప్రత్యేకత ఏంటంటే అప్పుడు బాగా పడిపోయి ఉన్నాయి మార్కెట్ స్టాక్స్ అన్నీ. లాస్ట్ అక్టోబర్ నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు బాగా కరెక్ట్ అయ్యాయి. అక్కడ నుంచి ఈ 3 నెలల్లో బాగా పెరిగాయి. సో మార్కెట్ హెల్ప్ చేస్తుంది. మార్కెట్ హెల్ప్ చేయకపోతే క్రాంతి గారు కాదు,
కృష్ణ భగవానుడు కాదు, ఎవరు కూడా ఏమి చేయలేరు. సో అది చాలా వీ షుడ్ ఫస్ట్ థ్యాంక్ ది మార్కెట్, దెన్ క్రాంతి గారు అండ్ కుటుంబరావు గారు, రామకృష్ణ గారు వాళ్ళే కూడా మండే రోజు ఒకసారి చూద్దాం ఎలా పెర్ఫామ్ చేస్తాయి ఏంటి అనేది. బ్రేక్ ఏమైనా తీసుకోవాలా అయ్యా? కాల్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఓకే, ఒక కాల్ తీసుకుందాం. మొదటి కాల్. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా పేరు రమ్య అండి, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. రమ్య వైజాగ్ నుంచి. వైజాగ్లో ఒక వర్క్షాప్ జరుగుతుంది, తెలుసా మీకు? తెలుసు సార్. వస్తున్నారా దానికి? అదే లాగిన్ అవుతాను సార్, జాయిన్ అవుతాను. జాయిన్ అవ్వండి. వైజాగ్ వాళ్ళు తప్పనిసరిగా జాయిన్ కావాలి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, హైదరాబాద్ నుంచి వస్తున్నారు, బళ్ళారి నుంచి వస్తున్నారు, ఇంకా ఏవో బెంగళూరు నుంచి, చెన్నై నుంచి ఇలా వస్తున్నప్పుడు మన వైజాగ్ వాళ్ళు ఎందుకు వెనకబడాలి? ఓకే, ఏంటి రమ్య చెప్పండి, మీ డౌట్ ఏంటి? సార్ నేను ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఓఎన్జీసీ జూలై 245 CE అనేది హోల్డ్ చేస్తున్నాను సార్. అది నాకు యావరేజ్ 3.46 ఉంది సార్. ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ అది తేడా అందుకంటే ప్రాబ్లం అవుతుంది కదా, అది ఉంచమంటారా లేకపోతే తీసేయమంటారా సార్? 245 245 CE సార్. 245 PE పుట్ ఆప్షన్ తీసుకున్నారు, ₹3.46 ప్రీమియంలో. రామకృష్ణ గారు, ఓఎన్జీసీ పుట్ ఆప్షన్ ఏం చేయొచ్చు? సో బై చేశారు అంటే పుట్ ఆప్షన్ వీక్ గా కనిపిస్తుంది అండి ప్రస్తుతానికైతే. రోజు కొంచెం కొంచెంగా వీక్ అవుతుంది. స్టాక్ కూడా మనము చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే రిజల్ట్ సీజన్ లో ఉన్నాము, రిజల్ట్స్ కూడా ఎప్పుడు వస్తాయి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. సో జూలై 31 లోపల ఒక్క నిమిషం రిజల్ట్స్ ఉన్నాయని చూద్దాం. సో టెక్నికల్గా ఎలా కనిపిస్తుంది? రిజల్ట్స్ లేవండి, కన్సాలిడేషన్ అవుతుందండి. ఓఎన్జీసీ టోటల్ గా కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి కొంచెము రిస్కీ ప్రపోర్షన్ లోనే ఉందండి. కాకపోతే తన ఆప్షన్ అనేది దగ్గరలోనే ఉంది, 245 అనేది దగ్గరలో ఉంది. అయినా కానీ ఒక స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవడం బెటర్ అండి. అంటే లేని పక్షంలో మనకి చాలా తక్కువ టైం ఉంది, కేవలం ఒక 4+2 ఈ రోజుతో కలిపి ఒక 5 సెషన్స్ మాత్రమే ఉంది ఎక్స్పైరీకి. సో కాబట్టి ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోమని చెప్తాను. అరౌండ్ 275 స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయమని చెప్తాను ప్రస్తుతానికి. ఇప్పుడు ఎంత ఉంది ప్రీమియం? 375 క్లోజింగ్ అంటే మనం నిన్న. సో కొద్దిగా ఒక పావుల లాభంలో ఉన్నారు. ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవద్దు, 275 స్టాప్ లాస్తో హోల్డ్ చేయమంటారు, అంతే కదా? అవునండి. ఓకే, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరు? గుడ్ మార్నింగ్ వసంత్ సార్. అరుణ్ అండి, హైదరాబాద్ నుండి. అరుణ్. మిగతా ప్యానెల్ మెంబర్స్ కూడా గుడ్ మార్నింగ్ అండి. కుటుంబరావు సార్కి, క్రాంతి సార్కి అండ్ రామకృష్ణ సార్కి. అండ్ డైలీ మీ ప్రోగ్రామ్ వాచ్ చేస్తుంటానండి నేను రెగ్యులర్ గా. థ్యాంక్ యూ అరుణ్ గారు. ఇది ఒక క్వైరీ ఉందండి. ఇది బిఎస్సి షేర్స్ హోల్డ్ చేస్తున్నాను కరెంట్లీ. అంటే యావరేజ్ 2650 లో ఉంది, ఒక 500 షేర్స్ ఉన్నాయి. అంటే ఈ రీసెంట్ కరెక్షన్ లో ఇంకా ఏమన్నా యావరేజ్ చేసుకోవచ్చా, అంటే హోల్డ్ చేయమంటారా ఎలా? యావరేజ్ చేయొచ్చా? బిఎస్సిలో మనం ఒక మంచి కరెక్షన్ చూసాం, 3000 నుంచి 2475. కుటుంబరావు గారు, బిఎస్సి ఇక్కడ కొనుక్కోవచ్చా? ₹2475 ఉంది ఇప్పుడు. లేదండి, బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయిపోయినాయా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ఎస్సి ఇప్పుడు ఐపీఓ వచ్చే వరకు అనమాట ఇక స్టాక్ రేంజ్ బౌండ్ గా ఉంటుంది. నేను అనుకోవటం ఆల్రెడీ ట్రేడ్ అవుతున్న పిఈ లెవెల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం డెఫినెట్లీ నేను అనుకోవటం ఎట్ కరెంట్ లెవెల్స్ అయితే ఐ వుడ్ నాట్ సజెస్ట్ బయింగ్ అండి. వెయిట్ ఫర్ ఎన్ఎస్సి ఐపీఓ, అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు, వాల్యుయేషన్ ఎక్సర్సైజ్ అప్పుడు చేయొచ్చు. బహుశా డిసెంబర్ లోపల ఎన్ఎస్సి ఐపీఓ వచ్చేస్తుంది. ఏ ప్రీమియంతో వస్తారు, ఎంత వాల్యుయేషన్తో వస్తారు, బిఎస్సికి ఎన్ఎస్సికి పిఈ ఆర్ ఇతర వాల్యుయేషన్స్ మెట్రిక్స్లో ఎటువంటి వ్యత్యాసం ఉంది? ఎందుకంటే ఎన్ఎస్సి హ్యాస్ గాట్ మోర్ దాన్ 90% మార్కెట్ షేర్ ఎస్పెషల్లీ ఇన్ ది F&O మార్కెట్. కాబట్టి ఇవన్నీ చూసుకోవాల్సిందే. హడావుడిగా ప్రైస్ తగ్గిందని మాత్రం ఎవరేజ్ చేయొద్దు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. హైదరాబాద్ నుంచి రమాదేవిని. అడగండి రమాదేవి గారు. ఒక 2.5 లక్షలు పెట్టి షేర్లు కొందాం అనుకుంటున్నాను, ఏ షేర్ సజెషన్ చేస్తారు కొంచెం చెప్తారు సార్? అలా కష్టం కదా. మీరు ఏంటి ఇంత ముందు మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? లేదు సార్, ఇప్పుడే కొత్తగా రావటం. ఇప్పుడే కొత్తగా వస్తున్నారు. వెల్కమ్ టు ది బ్యాండ్ వ్యాగన్, వెల్కమ్ టు ది స్టాక్ మార్కెట్స్. తప్పకుండా ఈక్విటీస్లో అందరూ ఇన్వెస్ట్ చేయాల్సిందే, వేరే ప్రత్యామ్నాయం లేదు, వేరే గత్యంతరం కూడా లేదు. సో మంచి ఆలోచన, మ్యూచువల్ ఫండ్స్తో స్టార్ట్ చేయండి. స్టాండర్డ్ రిప్లై అనేది
మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. 24 to 36% రిటర్న్స్ ఇస్తున్నాయి సంవత్సరానికి. అంటే ₹2 ₹3 వడ్డీ మ్యూచువల్ ఫండ్స్లో వస్తుంది. ఇప్పుడు చాలామంది ఈక్విటీస్, డైరెక్ట్ ఈక్విటీస్ నుంచి అనుభవం ఉన్నవాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్కి మారుతున్నారు. అటువంటిప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు తప్పనిసరిగా మ్యూచువల్ ఫండ్స్తోనే మొదలు పెట్టాలి. ఆ మ్యూచువల్ ఫండ్స్ ఏ పోర్ట్ఫోలియోస్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఏ స్టాక్స్ ఆ పోర్ట్ఫోలియోస్లో ఉంటున్నాయి, ఇలాంటివన్నీ చూడండి. అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా ఏమైనా యాడ్ చేస్తారా కుటుంబరావు గారు, క్రాంతి గారు? ఏం లేదండి. సో మనం నేరుగా మీరు మ్యూచువల్ ఫండ్స్ మంచి స్కీమ్స్ చాలా ఉన్నాయండి. మల్టీ క్యాప్ స్కీమ్స్ ఉన్నాయి, ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్స్ ఉన్నాయి. వాటితో మొదలు పెట్టండి. ఆ తర్వాత మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్కీమ్స్లోకి వెళ్ళొచ్చు. సో ముందుగా ఒక మంచి ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్ చెప్తాను, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్. ఇందులో మీరు ఎస్ఐపి లాగా మొదలు పెట్టండి. కొంత లంసమ్ అమౌంట్ కూడా కమిట్ చేయొచ్చు. ఆ తర్వాత ఎస్ఐపి చేయటం మొదలు పెట్టండి. దెన్ వీ విల్ సజెస్ట్ సమ్ మోర్ మల్టీ క్యాప్ స్కీమ్స్ గోయింగ్ ఫార్వర్డ్. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్, మెయిల్స్ తీసుకుందాం. ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీ, అలాగే సెన్సెక్స్. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 304 పాయింట్లు నష్టంతో ముగిసింది. ప్రీ ఓపెన్ ట్రేడ్లో బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఓపెన్ కాబోతుంది. చూద్దాం యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్కి. అలాగే ఇందాక కుటుంబరావు అన్నట్లుగా ఎస్బీఐ క్యూఐపికి అత్యద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. 25,000 కోట్లకి వాళ్ళు క్యూఐపి చేస్తే 1,00,000 కోట్లు వచ్చి పడింది. 4 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇందులో ఎక్కువగా ఎల్ఐసి, డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ కూడా బిడ్ చేశారు. సో ఎవరెవరు ఎంతెంత మొత్తానికి బిడ్ చేశారనేది మనకి డీటెయిల్స్ రాలేదు కానీ, బట్ మోస్ట్లీ ఎల్ఐసి ఎక్కువగా అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంటుంది. మిగతా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లైక్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది మనం చూసాం. నెక్స్ట్ 2-3 డేస్లో ఈ వివరాలు మొత్తం వస్తాయి. అలాట్మెంట్ ఎవరెవరికి జరిగింది, ఏ ప్రైస్ దగ్గర జరిగింది, ఇవన్నీ వెల్లడవుతాయి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇంకో కాలర్ని తీసుకుందాం. హలో, మాట్లాడుతున్నాము. ఎవరండి? స్టీల్, టాటా స్టీల్ 600 హోల్డ్ చేశాను సార్. 160.6 ప్రైస్ లో హోల్డ్ చేయాలా, సింగిల్ చేసుకోవాలా సార్? టాటా స్టీల్ 165లో హోల్డ్ చేస్తున్నారు. కుటుంబారు ఇంకేమైనా ఉందా? అదొకటే సార్. అదొకటే, ఓకే. కుటుంబంలో టాటా స్టీల్ హోల్డ్ చేయొచ్చా? 165లో ఉన్నాయి. హలో, డ్యూటీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అన్నమాట. వెయిట్ చేయమంటారు. డ్యూటీస్ అందుకని వెయిట్ చేయమంటాను. ఎందుకంటే ఈ ఫెటాల్ 50% నుంచి మార్జినల్ గా డ్యూటీ తగ్గించారు అని అంటే కూడా ఆ రోజున 4 to 5% పెరిగారనమాట. నేను అనుకుంటాం స్టాక్ ఈజీలీ 175-180 లెవెల్స్ కి తిరిగి వెళ్ళే పాసిబిలిటీ కూడా కనిపిస్తాను. అండ్ పెద్ద రిస్క్ లేదండి. డొమెస్టిక్ డిమాండ్ బాగా పెరుగుతుంది స్టీల్ అనమాట రీసెంట్లీ. అండ్ ఇంపోర్ట్స్ పైన కూడా కర్బ్స్ ఉన్నాయి కాబట్టి ఇటు కొరియా నుంచి ఇవన్నీ కూడా నేను అనుకుంటాం స్టీల్ కంపెనీ షుడ్ రిపోర్ట్ బెటర్ రిజల్ట్స్ ఇన్ కమింగ్ 2 quarters కూడా. హోల్డ్ అంటే ఓకే, హోల్డ్ చేయండి ప్రస్తుతానికి టాటా స్టీల్ మీ దగ్గర ఉన్న షేర్ని. ముఖ్యంగా ఈ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో, ఎటువంటి ఫైనల్ డీల్ మనకు కుదురుతుందో, దీని ఆధారంగానే స్టీల్ కావచ్చు, ఇతరత్ర చాలా సెక్టర్స్ సంబంధించిన స్టాక్స్లో ఒక ప్రైస్ యాక్షన్ అనేది మనం చూస్తాం. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది ఈ సమయంలో. అలాగే బ్యాంక్ నిఫ్టీ మాత్రం 257 పాయింట్లు నష్టపోయింది. యాక్సిస్ బ్యాంక్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 5%. సో ఇంకా మార్కెట్ దీన్ని నెగిటివ్గానే తీసుకుంది యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ని. సో యాక్సిస్ బ్యాంకే లీడ్ చేస్తుంది వాళ్ళ బ్యాంక్ నిఫ్టీ నష్టాలని. దీంతోపాటు కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ నిన్న 836 ఉంది ఒక దశలో, ఇప్పుడు 825 కనిపిస్తుంది. అదానీ పోర్ట్స్ 1450 నష్టాలతో మొదలైంది. సో యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ ఇవన్నీ కూడా మనకు నష్టాల్లోనే కనిపిస్తున్నటువంటి నిఫ్టీ స్టాక్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇటువంటి స్టాక్స్ అన్ని నష్టాలతో. అలాగే అడ్వాన్స్ డిక్లైన్స్ చూద్దాం. 870 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే 413 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. ఎన్ఎస్సిలో 1260, 440. సో బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. మిడ్ స్మాల్ క్యాప్స్లోనే కొంత యాక్షన్ అనేది మనకు పాజిటివ్గా కనిపిస్తుంది. బట్ బ్యాంకింగ్ స్టాక్స్, ఫైనాన్షియల్స్లో నష్టాలు గమనిస్తున్నాం. అండ్ భారతీ ఎయిర్టెల్ కూడా మనకు నష్టాలతోనే ఓపెన్ అయింది. సో ఇతర మిడ్ క్యాప్ స్టాక్స్ ఏ విధంగా ట్రేడ్ అవుతున్నాయో ఒకసారి చూద్దాం. టాప్ గైనర్స్ లిస్ట్లో ఉన్నాయి. సుందరం ఫైనాన్స్ జస్ట్
మార్జినల్ గెయిన్స్, టెక్నో ఎలక్ట్రిక్, పేజ్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, టాటా స్టీల్, కోఫోర్జ్, బాంబే బర్మా, బ్రిటానియా, వేదాంత, హిందాల్కో, భారత్ ఫోర్జ్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అలాగే జియో ఫైనాన్షియల్ రిజల్ట్ వచ్చింది నిన్న. రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది. ₹4 పెరిగింది. 322 రూపాయల దగ్గర జియో ఫైనాన్షియల్ కనిపిస్తుంది. అండ్ నష్టపోయిన వాటిలో హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడే ఎవరో టాటా స్టీల్ అడిగారు, 1% పెరిగింది టాటా స్టీల్. విప్రో పెరిగింది, 3.5% పెరిగింది విప్రో. అలాగే ఇండియన్ హోటల్స్ కూడా రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది. పాలీక్యాబ్ రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది, 1.7% పెరిగింది. ఎల్టీఐ మైంట్రీ మాత్రం రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది. అండ్ యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది. ఇతర స్టాక్స్లో కొన్ని మనకు రిలయన్స్ 0.2% స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇతర స్టాక్స్ మనకు లోకల్ స్టాక్ నిన్న కూడా అనుకున్నాం, నాగార్జున అగ్రికెమ్ 5% మళ్ళీ అప్పర్ సర్క్యూట్ ₹300 దాటేసింది ఈ స్టాక్. రామకృష్ణ గారు. సో మార్కెట్స్ ఫ్లాట్ గా ఓపెన్ అయినాయండి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం యాక్సిస్ బ్యాంక్ వల్ల దాదాపు 250 పాయింట్లు నష్టపోవడం చూస్తున్నాము. సో ఇన్ కేస్ మార్కెట్ సపోర్ట్ 125,073 దగ్గరికి వెళ్ళి అక్కడ హోల్డ్ కాకపోతూ ఉంటే షార్ట్ అటెంప్ట్ ట్రై చేయొచ్చండి. ఇదే రోజు 25,026 లేదా 25,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ క్లియర్ గా ఉన్నాయి. ఇన్ కేస్ మార్కెట్స్ కనుక సపోర్ట్స్ తీసుకొని మళ్ళీ రికవరీ వస్తే అదే ప్రైస్ పాయింట్ 25,070 ఆ జోన్ లో కనీసం ఒక 10 minutes ఏ డైరెక్షన్ లో ఉందో ఆ డైరెక్షన్ లో యాక్షన్ చేయడం బెటర్. అంటే అక్కడ హోల్డ్ అయితే లాంగ్ అటెంప్ట్ చేయాలి, లేదా అది హోల్డ్ కాకుండా మార్కెట్స్ కిందకి వెళ్ళిపోతూ ఉంటే షార్ట్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. ఓకే. ఇక్సిగో నిన్న పెరిగింది, వాళ్ళు తగ్గింది, 2% డౌన్. విప్రో 3% అప్. నువోకో విస్టాస్ ఈ కంపెనీ రిజల్ట్ బాగుంది, మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు. అదే కారణంగా మనం చూడొచ్చు నువోకో విస్టాస్ రిజల్ట్. అలాగే ఇందాక మన ఇన్వెస్టర్స్ కొన్నారా లేకపోతే ఏంటో తెలియదు. ఆఫ్ఘాన్స్ ఇన్ఫ్రా ఇందాక క్రాంతి గారు లేదండి ఇది ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు ఈ లెవెల్స్లో కూడా అని చెప్పడం జరిగింది. స్టాక్ 4% పెరిగింది. నువోకో విస్టాస్ రిజల్ట్ ఒకసారి చూద్దాం. ఎబిటా చక్కగా పెరిగింది, చాలా బాగా పెరిగింది. మార్జిన్ ఎక్స్పాన్షన్ జరిగింది. అండ్ ఫస్ట్ క్వార్టర్ ఎబిటా 533 crores ఆల్ టైమ్ హై ఫర్ నువోకో విస్టాస్. సో Q4 నార్మల్గా బెస్ట్ క్వార్టర్ ఉంటుంది. Q1 నార్మల్గా కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ Q1లో రిజల్ట్ చక్కగా వచ్చింది. ఇది గమనించాలి నువోకో విస్టాస్ సంబంధించి. ఓకే. కుటుంబరావు ఏంటి కొనుక్కోవచ్చా నువోకో విస్టాస్ ఈ టైంలో? ఐ థింక్ విజయవాడ వర్క్ షాప్ లో చెప్పానండి ఇది. ఐ థింక్ ఇట్ వాస్ అరౌండ్ ₹300 అప్పుడు, నాకు బాగా గుర్తు అనమాట. ఎందుకంటే దిస్ ఇస్ నిర్మా బ్రాండ్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళదన్నమాట ఇది కంపెనీ. అండ్ ఏదైతే పోటీగా మిగతా అల్ట్రాటెక్ ఇటు అదానిస్ కి పోటీగా అనమాట ఈ కంపెనీ సస్టైన్ చేసుకుంటా కపుల్ ఆఫ్ డివిజన్స్ ఎక్విజిషన్స్ ఏదైతే చేసింది దాంతో నాకు డీసెంట్ బెట్ అని అనిపించింది. ఐ థింక్ డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి వితౌట్ ఎనీ డౌట్. ఓకే. ఎవరైనా కొనుక్కొని ఉంటే హోల్డ్ చేయొచ్చు, బట్ చేసి కొనొద్దు. ఎప్పుడైనా మళ్ళీ వెనక్కి వస్తేనే తీసుకోండి. లలిత అడుగుతున్నారు వైజాగ్ నుంచి. ఎగ్జికామ్ ఉన్నాయట 335లో కొన్నవి, ఇప్పుడు రైట్స్ 143 దగ్గర ఇస్తున్నారు, అప్లై చేయొచ్చు. రైట్స్ అప్లై చేయండి, ఎందుకంటే కంపెనీ ఈజ్ ప్లానింగ్ ఫర్ సమ్ ఎక్స్పాన్షన్ ఇవి ప్లాన్ చేస్తుంది కాబట్టి 143 దగ్గర మార్కెట్ ప్రైస్ 175, 176 నడుస్తుంది. గ్యాప్ కూడా ఉంది కాబట్టి ఈ ప్రైస్ దగ్గర పెద్దగా రిస్క్ ఏం కనపట్టలేదు. రైట్స్కి అప్లై చేయండి. తర్వాత SW సోలార్ ఉన్నాయి 730లో, యావరేజ్ చేయొచ్చా? క్రాంతి గారు SW సోలార్ పరిస్థితి ఏంటి? యావరేజ్ ఏమైనా చేయొచ్చా? ఇక్కడ రిజల్ట్ బాగా వచ్చింది. లాస్ట్ 2 quarter రిజల్ట్స్ బాగా స్ట్రాంగ్గా వచ్చినాయి వసంత్ గారు. ఒకసారి ఈ రేంజ్ కనుక కొంచెం బ్రేక్ అయ్యి వాల్యూమ్స్ కనుక ఇంప్రూవ్ అయితే కనుక స్లోగా అక్యుములేట్ చేయొచ్చు వస్తుంది గారు. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా వచ్చినాయి బోత్ ఆల్ పారామీటర్స్లో. అందువల్ల రిలయన్స్ బ్యాకప్ కూడా ఉంది కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ బిగ్ మిరాకిల్స్ ఏదో మల్టీ బ్యాగర్స్ అవుద్దని. కానీ ఏంటంటే ఈ రేంజ్లో కనుక అక్యుములేట్ చేస్తే నెక్స్ట్ 1-2 yearsలో ప్రీవియస్ హై టచ్ చేయడానికి అవకాశం ఉంది వస్తుంది. నోవా అగ్రి ఉన్నాయట 73 రూపాయలు, బాగా హైలో కొన్నారు. ఇప్పుడు 58 ఎంతో ఉంది. కుటుంబరావు ఇక్కడ ఏమన్నా యావరేజ్ చేయొచ్చా నోవా అగ్రి? యావరేజింగ్ అప్పుడే వద్దంటానండి, ఎందుకంటే మాన్సూన్ రిలేటెడ్ అగ్రి స్టాక్స్ ఓవరాల్ గా కన్సంప్షన్ అండ్ మోర్ ఓవర్ ఫెర్టిలైజర్ కానీ ఆర్ ప్లాంట్ ఎడిటివ్స్ కానీ ఇవన్నీ చేసే కంపెనీలు కూడా నేను అనుకోవటం ఎరాటిక్ మాన్సూన్ తోటి కొంచెం రీసెంట్లీ ఏదైతే కొంచెం సిజల్ వచ్చిందో అనమాట అది కాస్త ఫేడ్ అవుట్ అయ్యేటట్టుంది. వెయిట్ ఫర్ ద రిజల్ట్ అండి, రిజల్ట్ ముందు యావరేజ్ చేయొద్దంట. రిజల్ట్ చూడండి. ఆ మధ్య మీకు గుర్తుంటే
మనం 50 రూపాయలు ఉన్నప్పుడు ఇక్కడ కొద్దిగా కొనుక్కోవచ్చు అని ఒకసారి చెప్పాం ఎవరు అడిగినప్పుడు. ఆ టైంలో కొనుంటే అక్కడ నుంచి 8-9 రూపాయలు పెరిగింది. రాజేంద్ర ప్రసాద్ విటిఎం షేర్స్, విటిఎం ఏమిటి విటిఎం 3600 షేర్లు 105 రూపాయల్లో 6 నెలల క్రితం కొన్నారట. బోనస్ కూడా ఇచ్చారట 3:2 నిష్పత్తిలో. హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? విటిఎం లిమిటెడ్ నాకైతే స్పెక్యులేటివ్ కౌంటర్ కనిపిస్తుందండి. ఇది రిగ్గింగ్ చేసే కౌంటర్ అని. ఎందుకంటే ఎప్పుడైతే ఈఎస్ఎం స్టేజ్ 2కి వెళ్ళి 2% బ్యాండ్ లో పడిందో టోటల్లీ లిక్విడిటీ, కంట్రోల్డ్ లిక్విడిటీ ఉన్నప్పుడే ఇలా ఉంటాయి స్టాక్స్ అన్నమాట. ఎక్స్టీ అని అంటాం, సెటిల్మెంట్ గ్రూప్ కూడా అనమాట. ఆ గ్రూప్ లోకి వెళ్ళిన స్టాక్ ఇది. అన్లెస్ ఆయనకి ఏదైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉండి దాన్ని బట్టి చేస్తే బెటర్. కానీ ఎందుకంటే అదే 1 రూపీ ఫేస్ వాల్యూ దాదాపు 1300 మార్కెట్ క్యాప్ ఉంది. చూడటానికి యాన్యువల్ రిపోర్ట్ మాత్రం దాన్ని బట్టి అయితే మాత్రం లాస్ట్ దీంట్లో 350 కోట్ల దాకా టర్న్ ఓవర్, 45 కోట్లు ప్రాఫిట్ కూడా చూపించారు. బట్ సమ్ వాల్యూమ్ ప్యాటర్న్ చూస్తే మాత్రం ఇట్ లుక్స్ లైక్ మోర్ లైక్ అన్ ఆపరేటెడ్ ఈవెంట్ కౌంటర్ అనిపిస్తాం. ఓకే, ఎవరు వెంకట కలువ అడుగుతున్నారు, ఏది మంచి స్కీమ్ ఈ రెండిట్లో, పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఆర్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్? రెండు మంచివేనండి. పరాగ్ పారిక్కి హిస్టారికల్గా మంచి పేరు ఉంది. వాళ్ళు చాలా ప్రుడెంట్గా ఉంటారు, కేర్ఫుల్గా ఉంటారు, కాషస్గా ఉంటారు, మంచి మేనేజ్మెంట్, క్యాష్ రిజర్వ్స్ చక్కగా మెయింటైన్ చేస్తారు, కొంత ఎప్పుడు ఫుల్లీ ఇన్వెస్టెడ్గా ఉండరు, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ ఏఈఎం బాగా పెరిగిపోయింది. ఇప్పుడు 1,10,000 కోట్లు దాటింది. ఒక సైజ్ దాటిన దగ్గర నుంచి ఇంతకుముందు ఇచ్చినటువంటి రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు, గ్యారంటీగా ఇవ్వదని చెప్పలేము. కానీ సైజు పెరిగిన కొద్దీ వాళ్ళు ఒక బ్యాలెన్స్ అప్రోచ్లో వెళ్లాల్సి వస్తుంది, లార్జ్ క్యాప్స్ ఎక్కువగా ఆశ్రయించాల్సి వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితుల్లో మాత్రం హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ బెటర్ స్కీమ్గా మనం తీసుకోవచ్చు. నాగరాజు అడుగుతున్నారు కిమ్స్ గురించి, ఐపీఓ టైం నుంచి హోల్డ్ చేస్తున్నారట, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? హోల్డ్ చేయమని అంటానండి, అమ్మాల్సిన అవసరం అయితే లేదు యాజ్ ఆఫ్ నౌ కిమ్స్. ఎందుకంటే ఇప్పుడు మోర్ లైక్ ఏ పాన్ ఇండియా హాస్పిటల్ చైన్ అయిపోయింది అది, వేరియస్ ఎక్విషన్స్ తోటి. హోల్డ్ అండి, హోల్డ్ చేయొచ్చు. ఎంటీఆర్ టెక్నాలజీ హోల్డ్ చేస్తున్నారు 1120లో, దీని పరిస్థితి ఏంటి? కొంచెం రీసెంట్ రిజల్ట్స్ తర్వాత అనమాట చూస్తాను. అంటే పెర్ఫార్మెన్స్ రిజల్ట్స్ అని కూడా జనరల్ గా అనమాట పెర్ఫార్మెన్స్ వైజ్ వర్స్ట్ అయిపోయిందా అని అనిపిస్తుందండి ఇప్పటికైతే కనుక. బట్ ఏంటంటే ఇంజనీరింగ్ కంపెనీస్ లో లిస్టింగ్ అప్పటి నుంచి బాగా డిసప్పాయింట్ చేసిన కౌంటర్ ఇది, మనం అందరం చూసాం. ఎట్ వన్ స్టేజ్ అనమాట 2000 దగ్గర నుంచి 1000 రూపాయల దాకా పడిపోవటం కూడా చూసి స్లోగా రికవర్ అవుతుంది. బట్ ఇట్ మే టేక్ టైం. నేను అనుకుంటాం రీసెంట్ హై ఒకటి ఏదైతే వచ్చిందో అది క్రాస్ అయితేనే, అందుకే 1700 దాకా వెళ్ళి ఫిజిల్ అవుట్ అయిపోయి మళ్ళీ 1500కి రావటం చూసాం. అన్లెస్ సమ్ గుడ్ ప్రొజెక్షన్స్ మేనేజ్మెంట్ అనమాట అనలిస్ట్ కమెంటరీలో చేంజెస్ చేస్తేనే నేను అనుకోవటం స్టాక్ ఆ న్యూ హై దాటితేనే మళ్ళీ ఫ్రెష్ బై అవుతుంది. బట్ అదర్వైజ్ జస్ట్ హోల్డ్, అంతేగాని అవాయిడ్ ఫ్రెష్ బై. సో హోల్డ్ ఎంటీఆర్ టెక్నాలజీస్. ఓకే, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఆర్చియన్ కెమికల్స్ 629 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు, సౌజన్య. ఇంకా ఇన్వెస్ట్ చేయొచ్చా నెక్స్ట్ 12 months కోసం? ఆర్చియన్ కెమికల్స్ కంపెనీ అయితే బాగా చేస్తుందండి. వాళ్ళ ఎక్విషన్స్ ఏదైతే కనుక చేశారో ఇంటిగ్రేట్ కూడా చేసుకోగలిగింది. సరే మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ లో స్టాక్ అనమాట కరెక్ట్ అవటం కూడా చూసాం. బట్ కరెక్షన్ నుంచి స్పెక్టాక్యులర్ రికవరీ వచ్చింది. ఎందుకంటే ఫిబ్రవరిలో చాలా మంది కంగారు పడ్డారు, 400 దాకా వస్తే కూడా స్టాక్ అక్కడి నుంచి ఇప్పుడు అనమాట 680 ఆ లెవెల్స్ కూడా వచ్చింది. ఎందుకంటే అప్పుడు కూడా చెప్పాం బై సెప్టెంబర్ క్వార్టర్ కల్లా ఇలా ఎక్వైర్ చేసిన అసెట్స్ దగ్గర నుంచి రిటర్న్స్ రావటం మొదలవుతాయి అని చెప్పేసాను అనమాట. హోల్డ్ అంటానండి, ఫ్రెష్ బయింగ్ అప్పుడే అడ్వైస్ చేయను, క్వార్టర్లీ రిజల్ట్ చూడమంట. బట్ ఎగ్జిస్టింగ్ బయర్స్ మాత్రం హోల్డ్ చేయొచ్చు. ఈయన రోజు పంపిస్తున్నాడు ఈమెయిల్, చైతన్య. కాన్కార్డ్ బయోటెక్ని బాగా స్టడీ చేశారట, వాళ్ళు ఫెర్మెంటెడ్ ఏపీఐస్ తయారు చేస్తున్నారు, ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది, గ్రోత్ విజిబిలిటీ ఉందట. కాబట్టి ఆయన దగ్గర ఆర్పీ టెక్ అనే షేర్స్ ఏ ఉన్నాయి, 30% లాస్లో ఉన్నారు. అవి అమ్మేసి దీనిలోకి వచ్చేస్తా అంటున్నారు. కాన్కార్డ్ బయోటెక్ ఏ విధంగా కనిపిస్తుంది?
అంటే ఆ గ్రూప్ లో 2 ఉన్నాయండి. ఒకటి కాంకర్డ్ డ్రగ్స్, ఇంకోటి కాంకర్డ్ బయోటెక్ అన్నమాట. ఈయన బయోటెక్ తీసుకుని ఉన్నట్టున్నారు. ఓకే, హోల్డ్ చేయమంట. ఆయన చెప్పిన న్యూస్ అయితే కరెక్టే, చెక్ చేస్తున్నా. బికాస్ ఐ హ్యావ్ నాట్ స్టడీడ్ ద కంపెనీ, బట్ ఇప్పుడు చెప్పారని చెప్పేసి కొట్టి చెక్ చేస్తా ఉంటే న్యూస్ అయితే కరెక్టే. బట్ ఇంపాక్ట్ ఏంటనేది మోర్ డీటెయిల్డ్ స్టడీ చేయండి, చెప్పడం కొంచెం డిఫికల్ట్ అండి. బట్ లుక్స్ స్లైట్లీ స్పెక్యులేటివ్ బెట్ కూడా, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 2600 దాకా వెళ్ళి ఇప్పుడు 2000 క్లోజర్ గా ట్రేడ్ అవుతాను 1966 లో. అంటే ఫ్యూచర్ ఎక్కువ డిస్కౌంట్ చేస్తుందా అని కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ చీప్ స్టాక్, 36 PE అనమాట. బట్ అన్లెస్ సమ్ రేషనల్ లేనిదే నేను అనుకుంటాం స్టాక్ ఇంత ఐపీఈ కూడా కమాండ్ చేయదు. అండ్ రీసెంట్లీ యుఎస్ FDA ఇన్స్పెక్షన్ కూడా అయింది వన్ ఆఫ్ ద ప్లాంట్స్ అనమాట. హోల్డ్ అంటాను, మోర్ డీటెయిల్స్ స్టడీ చేసిన తర్వాత చెప్పగలరు. మీరు రాసిన ఆర్పీటెక్ అయితే ఇట్స్ ఏ ట్రేడింగ్ కంపెనీ అండి, రాశి పెరిఫెరల్స్. ఇది ఎరాటిక్గా పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీ. సో దీని నుంచి మీరు బయటకు వచ్చేయచ్చు. కాన్కార్డ్ బయోటెక్ మేబీ కుటుంబరావు చెప్పిన అంశాల ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ని తీసుకోండి. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఈ వీకెండ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.